మీరు ఇచ్చినటువంటి తరుణానికి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డకు, ప్రతి ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున శుభాలు. అందరూ బాగున్నారా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయమున దేవుడు ప్రేరేపణ బట్టి ఆయన నామము జ్ఞానం చేస్తారు. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు ఆయన నామము జ్ఞానం చేసినా కలిగి తీరినటువంటి ఎందుకు యేసు ప్రభువు వారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారు అనేది మనము కొంతసేపు జ్ఞానం చేస్తాం. విలియమ్స్ అనే ఆవిడ ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఆవిడ అక్కడ ఇరుక్కుపోతే తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏమీ చేయలేక నాసా మొన్న ఒక శాటిలైట్ను పంపించింది. ఏమీ చేయలేకపోయారు. ప్రపంచంలోని మొట్టమొదట సముద్రాన్ని చుట్టూ వేసిన మేఘాలని, లేదా మొట్టమొదట చంద్రుడి పైన అడుగు పెట్టిన మరి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అవని, మరి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తులు ప్రపంచాన్ని గురించి ఏదో గొప్పగా మా అబ్బాయి అమెరికా వెళ్ళేది అని చెప్తారు. భూమికి చివరి నుంచి ఆ చివరికి నేను 6 ప్రాంతాలు 7 ప్రాంతాలు మరి తిరిగిన వాటిని నేను కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ప్రపంచ సృష్టికర్త పరలోకం విడిచి భూలోకంలో అడుగుపెట్టడం అది ఎంత హల్లెలూయా. అది దేవుడికి మహిమ, అది మానవుడికి ధన్యకరమైన దినం. అందుకే ఈ మానవుడు తన అందాన్ని చూసి, తన సౌందర్యము చూసి, తనకున్నటువంటి ఆస్తి చూసి, తనకున్నటువంటి టాలెంట్ చూసి, తనకున్నటువంటి అధికారం చూసి, తనకున్నటువంటి డబ్బు చూసి మరి అతిశయపడతా ఉంటారు. దీనివల్ల పాపం ఎక్కువైపోయి, దీనివల్ల తన లోపల గర్వము పెరిగి పరలోకానికి వెళ్ళకుండా అడ్డుపడతా ఉంది. దేవుడికి మానవుడికి మధ్య, దావీదా నీకును నాకును మధ్య ఈ పాపము అడ్డుగా ఉంది అని దేవాది దేవుడు సర్విస్తూ ఉన్నారు. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఈ మానవుడిని పరలోకము తీసుకెళ్ళటం వరకు. మీరు మత్తయి సువార్త 1:20వ వచనము మీరు చూసినట్లయితే ఒక మంచి వర్డ్ అక్కడ మనకి కనపడతా ఉంటుంది. లేఖనాలు ఎలా ఘోషిస్తున్నాయంటే, ఎలా శ్రమిస్తున్నాయంటే చూడండి. మత్తయి సువార్త 1:20 వచనం. అతడు ఈ సంగతులను ఆలోచించుకొచ్చుండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటే భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. హల్లెలూయా. చూసారండి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించను. ఈ సృష్టి అంతా కూడా ఆయన పిల్లలే. ఈయన తన ప్రజలను కాపాడుకుంటారు. తను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఒప్పుకుంటారో, యేసే దేవుడిని ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరు నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో, రోమిలికి రాసిన పత్రిక 10:9-10 వచనాల్లో ఎంత కేటగారికలుగా దేవుడు చెప్పాడు. కనుక ఎవరు హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నారో వాళ్ళందరూ, ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో, యోహాను 1:12 తను అందరూ అంగీకరించరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులకు ఆయన అధికారం అనుగ్రహించును. వారందరికీ తన ప్రజలుగా ఉంటారు. వారికి ఏంటంటే పాపము నుండి రక్షిస్తాడంట. మళ్ళా చదవండి. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. భయపడకుడి అంటది దేవదూత యోసేపుతో. మరి యోసేపుకి దేవదూత కనబడుతుంది. దావీదు వంశం నుంచి వచ్చిన వాడే యోసేపు కూడా. నువ్వు భయపడద్దు అని మనం భయపడతాం. మా కురువులో మా పిల్లలకి పిల్లలు ఇవ్వలేదు అనుకోండి, చేయలేదు అనుకోండి,
ఇది మన కులంలో అమ్మాయిని చేయలేదా మీ అబ్బాయికి? కొన్ని వేరే క్యాస్ట్లోనైనా చేయొచ్చు కదా, వేరే దేశం అమ్మాయిని ఎందుకు చేస్తున్నారు? ఈ లోకానికి భయపడతారు మనుషులు. కానీ యేసు రక్తంతో కడగబడ్డా లేదా, ఆవిడ దేవుని సంతత కాదా అని ఎవరు ఆలోచన చేయటం లేదు, భయపడుతున్నారు. ఇగో ఇక్కడ యేసేపు భయపడతా ఉన్నాడు. దేవదూత చెప్తుంది భయపడద్దు. ఇదేంటి, అతడు నీతివంతుడని ముందు భాగాల్లో రాయబడుతుంది. ఎంత నీతివంతుడో మరి ఆవిడ పరువు తీయకుండా, ఇదిగో నేను ఇంకా మరి ముట్టుకోకుండానే మాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అంతవరకే. మరి నేను ముట్టుకోకుండానే ఆవిడికి ఎలాగ గర్భం వచ్చింది? ఆవిడ రహస్యముగా విడనాడాలని యేసేపు భావించాడు. అప్పుడు భయపడద్దు, భయపడిపోయాడు అతను. యేసు ప్రభు పుట్టిన కాలంలో కూడా భయం అనేది ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే భయము. యేసు ప్రభు నమ్ముకున్నామంటే ఆఫీసుల్లో చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు మేము క్రైస్తవులము అని చెప్తే మమ్మల్ని తక్కువ చూస్తున్నారు అని సిగ్గుపడుతున్నారు. కానీ పరలోకం కావాలి వీళ్ళకి. యేసు ప్రభు ఆశీర్వాదాలు కావాలి. యేసు ప్రభు పడిన శ్రమ మట్టుకు అక్కర్లేదు, కానీ యేసు ప్రభు పరలోకం కావాలి. అందుకే ఈ మనిషి పాపంలో ఉండగా ఏ నరుడు నీతివంతుడు లేడు, ఒక్కడను లేడు. దేవుడు అనుగ్రహించిన మేలును పొందలేక ఉన్నాడు. అందుకనే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. చదవండి 20:20. ఆమె యొక్క కుమార్తెను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. వారి పాపాల నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా! ఎంత చక్కగా ఎందుకు వచ్చాడండి? ఎందుకు పాపం ఎందుకు వచ్చిందండి? చూడండి, యేసుక్రీస్తు పుణ్యాత్మ నిమిత్తం రాలేదా? రాలేదండి. నువ్వు ఎంత ఎక్కువ పాపం చేస్తే అదే నీ క్వాలిఫికేషన్ ముందు. ఎందుకంటే మీరు చూడండి, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. 9:19 మత్తయి సువార్త 9:13. మత్తయి సువార్త 9:13. అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువన లేదని కనుక కనికరమునే కోరుచున్నాను. హల్లెలూయా! చాలండి. మీరు పాపులను పిలువ వచ్చింది ఏంటండి? దేవుడు పరిశుద్ధుడు కదా, పాపులను ఎందుకు పిలాలి? నీ పాపం ఆయన మీద వేసుకున్నారు. నీ పాపం ఆయన మీద వేసుకున్నారు. నీ బట్టెనంతా ఆయన చూసుకుంటాడు. నీ బట్టెనంతా ఆయన మీద వేసుకున్నారు. ఒక ఎడ్ల బండి వెళ్తా ఉంది ఖాళీగా తోలుకుంటూ వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి అదే రోడ్లో ఒక గడ్డి వాము మోసుకొని వెళ్తున్నాడు. ఈయన ఎడ్ల బండి ఆపి, ఏమయ్యా ఎందుకు గడ్డి వాముతో మోసుకుంటావు? నా బండి ఖాళీగా ఉంది, బండి ఎక్కుతావా అన్నాడు. సరేనని ఆ గడ్డి వాము మోసుకున్న ఆయన సరేనని బండి ఎక్కాడు. ఈ ఎడ్ల బండి ఎక్కిన తర్వాత కూడా మళ్ళా ఆ గడ్డిని తలమీదే పెట్టుకొని ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత ఎడ్ల బండి తోలుతా ఉన్నవాడు ఆయన వైపు చూసి, ఒరే బాబు, నిన్ను నీ యొక్క ఆ గడ్డి వాముని మొత్తం ఆ మోపుని అది మన బండి మోస్తుంది కదా, నువ్వు ఇంకా ఈ బయట ఎక్కేది కూడా ఇంకా ఎందుకు మోసుకుంటావు? నీ భారాన్ని నా బండి మోస్తుంది, ఇంక అక్కర్లేవు. గడ్డివాము అక్కడ పెట్టేసే కింద, నా బండి మీద పెట్టు. నిన్ను గడ్డివాముని నన్ను అన్నిటి ఈ బండి లాక్కెళ్తుంది, ఈ ఎడ్ల బండి. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువు వారు నీ పాపము నా పాపములను పోయినట్టు ఆయన వచ్చాడు. లేదండి నా పాపం నేనే అనుభవించాలండి. లేదు కుమారుడా, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపములను పరిహరించిన కొరకు, తన మీద వేసుకొనుటకు పాపులను పిలవవచ్చి తిని. అదే అధ్యాయము 12 చూడండి. ఇప్పుడు 13 చూశారు కదా, 12 చూడండి. మత్తయి సువార్త 9:12.
ఆయన ఆ మాట విని, ఆ. రోగులకే కానీ ఆ. ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, ఆ. అయితే నేను పాపులను పిలవచ్చింది కానీ నీతిమంతులను పిలవలేదు. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు ఒంట్లో బాగుంది ఆరోగ్యం అన్నా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మైండ్ ఆబ్సెంట్ అని ఇక్కడ అడుగుతారు. నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు నేను డాక్టర్ గారు నాకు అవసరం లేదు డాక్టర్. నేను రోగికి మాత్రమే వైద్యుడు అవసరము, ఆరోగ్యవంతుడికి డాక్టర్ అవసరం లేదు. అలాగే నీతివంతుడికి దేవుడు అవసరం లేదు, పాపులు మాత్రమే దేవుడు అవసరము. ఎందుకంటే పరలోకము తీసుకెళ్తాడు. నేను పాపులను పిలవవచ్చుని 9వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన వారి ప్రజలను పాపం నుంచి రక్షించుటకు, పాపులను పిలువుట కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. నీళ్ళ ఆలోచనాన్ని చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప కాదండి. ఇక్కడి నుంచి మన ఆంధ్ర తెలంగాణ పిల్లలు అమెరికా వెళ్ళటం, ఈ ఖండాలు దాటి ఎన్నో సముద్రాలు దాటి వేరే ఖండం ఎక్కడో అమెరికాలో జీవించడం గొప్ప కాదండి. పరలోకము నుంచి సృష్టికర్త భూలోకానికి రావటము అది గొప్ప అండి. అది కూడా మానవుల పాపమంతా ఆయన మీద వేసుకొనుటకు తను తాను రిక్తులుగా చేసుకొని ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది పరిసయ్యులు, సద్దుకాయులు వారందరూ కూడా వీడు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆ రోజుల్లో ఆయన పుట్టినప్పుడు ఆయన ఎన్నో ఎద్దేవా చేశారు. అతడు దెయ్యాలు వెళ్ళగొట్టువాడు అన్నారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన తీరుగా మాట్లాడారు. మీరు ఇంకా వచ్చిన చూడండి, యోహాను సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తానని అనుకోవద్దు. అది నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. హల్లెలూయా. చాలండి, ధర్మశాస్త్రము నెరవేర్పు కొరకే వచ్చాను. శాస్త్రులు పరిసయ్యులు అనుకున్నట్లుగా ఇదిగో ఇతను వచ్చి కొత్త కొత్త పద్ధతులు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మనకి తోరా అనేది ఉంది. తోరా ఆది కాండం, సంఖ్యాకాండం, లేవియకాండం, నిర్గమకాండం, ద్వితీయోపదేశ కాండం, ఈ పంచకాండాలని ధర్మశాస్త్రం అంటారు, దాన్ని తోరా అంటారు. దానికి వ్యతిరేకంగా చెబుతా ఉన్నాడు ఈ కీర్తనం. అవునండి, పరలోకపు తండ్రి సృష్టికర్తే భూలోకానికి నరవతారుగా 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన శరీరము ధరించుకొని వచ్చాడు భూలోకానికి. ఆయన శరీరధారిగా 1:14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14. ఆ వాక్యం శరీరధారి. ఆ వాక్యము శరీరధారి. ఏ వాక్యము? అదే అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. 1:1. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు చూడండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా, ఆ వాక్యం శరీరధారి అయి, శరీరము ధరించుకొని శరీరధారి అయి, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆయన యేసు ప్రభు. వాక్యమే యేసు క్రీస్తు ప్రభు. మన కొరకు మన పాపములను ఆయన మీద వేసుకొని వారి జనులను పాపం నుంచి రక్షించినట్టు ఆయన భూలోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం నెరవేర్చిన కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఇంకా ఆయన ఎందుకు ఈ భూలోకానికి రావలసి వచ్చినదో చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన పుట్టాడంట. ఇంకా చెప్తాడు, పిల్లలు అడుగుతూ ఉంటాడు. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. హల్లెలూయా. ఈ భూలోకంలో ఎవరైనా ఒక సత్యం మాట్లాడుతున్నా అంటే అది దేవుని సంబంధి. చూడండి, ఆఫీసుల్లో లంచాలు తీసుకోకుండా సత్యం పాలితే చుట్టుపక్కల వాళ్ళందరూ వాడి మీద కంప్లైంట్ చేస్తారు, వాడిని ట్రాన్స్ఫర్ చేపిస్తారు. ఏమంటే ఏ గొడవలు లేవు అంటే వాడి మీద వాడు గాపుగా లంచాలు తీసుకుంటా ఉన్నాడు.
లేదంటే లంచాలు తీసుకురండి, తీసుకోండి, నేనైతే తీసుకోను అని కాముగా కూర్చోవాలి. ఇది లోక పోకట. హల్లెలూయా. లంచాలు తీసుకుని వాడి దేశంలో పాడు చేయను, ఎంత పాపము. దేశాన్ని పాడు చేస్తున్నారు, తుఫాన్లు వచ్చేసి వరదలు వచ్చి కొట్టుకుపోతున్నాయి. ఏమండి, దైవము అనుకున్నవారు, దేవుడు రాజు అనుకున్నవారు, తండ్రి అనుకున్నవారు తన కార్యము కరెక్ట్గా నిర్వర్తించట్లా. అందుకే పాపం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో కూడా. ఒకసారి అనిపిస్తుంది, సులోమాన్ అంటున్నాడు, ఒక్కోసారి అన్యాయమే గెలుచుతున్నది అని రాస్తాడు సులోమాన్. ఒక్కోసారి మనకు చాలా పాపాలు చూడకుండా నేను చనిపోతే బాగుండు, అంత దారుణాలు జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత. మంచి చెప్పినా చెడు చెప్తున్నారు, చెడు చెప్పినా చెడు ఇంకా చెడు ఆలోచనలు చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా మంచికి తావులేదు, సత్యానికి తావులేదు. యేసుక్రీస్తు పరలోకం విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే సత్యమును చదవాలి. యోహాను సువార్త 18:30 సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టింది. హల్లెలూయా. సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టాడంట. ఇంకా చూడండి, మరి యోహాను సువార్త 10:10. యోహాను సువార్త 10:10. దొంగతనములకు హత్యకు నాశనం చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. గొర్రెలకు సమృద్ధికరమైన జీవం ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఇంకా చెప్తా ఉన్నాను 6:38 యోహాను సువార్త. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే 6:38. యోహాను సువార్త 6:38. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎద్దకు వచ్చురు, నా ఎద్దకు వచ్చేవాడిని నేను అంత మాత్రం బయటకు తోసిపోయాను. నా ఎద్దకు వచ్చేవాడిని నేను అంత మాత్రం తోసిపోయాను. నా ఇష్టమును నెరవేర్చడం నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చడం. అంటే తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకే భూలోకం, పరలోకం నుండి దిగి వచ్చి తిని. పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారంటే వారు ప్రజల పాపమును రక్షించినట్టు. ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే, అది వారికి మాత్రమే నిత్య జీవము, వారికి మాత్రమే. ఎవరైతే రొట్టి ద్రాక్షరసమో 6:54 యోహాను సువార్త 6:54. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో యోహాను సువార్త 6:54. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాడిని లేపుదును. అంచె దినాన్న వాడిని లేపుతాను. నా శరీరం తిని నా రక్తం తాగంటే బల్ల ఆరాధన. బల్ల ఎవరికి ఇస్తారంటే బాప్తిసం తీసుకున్న వారికి మాత్రమే బల్ల ఇస్తారు. ప్రభురాత్రి భోజనము ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగిన వారికి నిత్య జీవము కలుగుతా ఉన్నది. హల్లెలూయా. అలాగే మొదటి కొరింథీయులు 11:23 సెలవిస్తా ఉన్నాడు. మొదటి కొరింథీయులు 11:23. మొదటి కొరింథీయులు 11:23. నేను ఈ విషయమై నీకు అప్పగింపబడి దానిని ప్రభు వల్ల పొందిదిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని పిలిచి, ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. హల్లెలూయా. చూసారా, ఆయన జ్ఞాపకం చేసుకోవడం అది చేయాలి. మీరు ఈ రొట్టెలు తిని పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే పర్యంతము ఆయన మరణము ప్రచురించబడును. కనుక ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆయన. వారి ప్రజలను ఆయన రొట్టె ఆయన శరీరం తినడానికి అర్హులం అవుతాము ఆయన అంగీకరిస్తే. అప్పుడు ఆయన మన పాపాలు క్షమిస్తాడు. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తాడు. ఆయన ధర్మశాస్త్రము నెరవేర్చుటకే వచ్చాడు. ఆయన పాపలను పిలువ వచ్చాడు. ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుటకే ఈ భూలోకానికి వచ్చాడు. ఏం చూద్దాము
నిత్య జీవుడు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూడండి, మరి లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడని అతనితో చెప్పాను. నశించిపోయిన వారిని రక్షించడానికి వచ్చాడు. ఏమండి, మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడతాయి. మురికి నీరు ఎవరైనా తాగుతారా? మురికి నీరు బాగు చేయదు. ఒక గుడ్డివాడు బాగు చేయలేదు. ఒక పాపి ఇంకొక పాపిని బాగు చేయలేడు. కానీ మురికి వాడిని బాగు చేయడానికి, మురికి నీరుని బాగు చేయడానికి, పాపిని బాగు చేయడానికి, పుణ్యాత్ముడుగా మార్చడానికి, పరలోకము తీసుకెళ్ళడానికి, మోక్షం ఇవ్వడానికి నశించిన దాన్ని వెతకడం ఎందుకయ్యా అంటే కొంతమంది అక్కడక్కడ నీతి వంతులు ఉన్నారని కూడా ఉంది. అతికి ఏమంటాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ కావాలన్నాడు. అంటే పరిసయ్యులు నీతి వంతులని ఒప్పుకుంటున్నాడు, కానీ వారికి అతిశయం. మన ధర్మశాస్త్రం తెలుసు, మేమే జ్ఞానులు. అది యేసుప్రభుని ఎద్దేవా చేశారు, యేసుప్రభుని హేళన చేశారు, యేసుప్రభుని నిందించారు. ఇతరే తండ్రి అని చెప్పుకుంటున్నాడు, వీడెవడండి అని అనుకున్నారు. హల్లెలూయా. వారు గుర్తించలేకపోయారు. ఆయన కొరడా దెబ్బలు కొడతా ఉంటారు. వీరేమి చేస్తున్నారో తండ్రి వీరు ఎరుగరు. మన ఎడలు కూడా చాలా మంది ఈ రోజుల్లో అవమానకరముగా మనకి మాట్లాడతారు. మన ఎడలు కూడా ఏమంటే మాట్లాడుతూ ఉంటారు. ఒక చోట ఎక్కడైనా ఒక్క పూట భోజనం చేసామనుకో, ఉంటామనుకో, వెళ్ళిపోతామన్నారుగా, ఎందుకున్నారు? ఒక పూట భోజనము కొరకు కూడా హేళన చేసే దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. అంచె దినాల్లో ఉన్నాము. అబద్ధ ప్రవక్తలు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందుకే యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాడు. పాపులను విలువ వచ్చాడు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. మనల్ని పరలోక రాజ్యము తీసుకెళ్ళడానికి వచ్చాడు. తండ్రి చిత్తము నెరవేర్చడమే కాదు, మనకి నిత్య జీవం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. అంతేకాదు, సమృద్ధి అనే జీవం, నశించిన దాన్ని వెతక రక్షించడానికి వచ్చాడు. అంతేకాదు, మత్తయి సువార్త 20వ వచనము. మత్తయి సువార్త 20:28. 20:28వ వచనం. మీలో ఎవడు గొప్పవాడై ఉండబోరినో వాడు మీకు పరిచారకుడై ఉండవలెను. అది మీలో ఎవడు ముఖ్యుడై ఉండబోరినో వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ, అది లెక్క. ఎందుకు వచ్చాడంటే పరిచారము చేయుటకు వచ్చాడు, కానీ పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని చెప్పాను. తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. ఏమంటారు? తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి, తప్పుడు డాక్టరీస్ ఎక్కువైపోయినాయి. ఫస్ట్ సెంచరీలోనే చరాస్తులు, ఇమోబుల్ ప్రాపర్టీస్ని ఆ యొక్క మరి వాళ్ళ పాదాల దగ్గర పడేశారు. ఎవరో శిష్యులు పాదాల దగ్గర పడేశారు. మీరు మా పాదాల దగ్గర పడేయండి, సొంత పేర్ల మీద ఆస్తులు సంపాదించుకుంటున్నాను పాస్టర్లు. దేవుడు చేస్తున్నాడు. దేవుడు నామం వెక్కిరించబడదు. నా కుమారుడా, నా కుమారి, పాసి పని చేసుకొని దేవుడికి కానుకిస్తే, ఆటోలు తోలుకున్న వారు దేవుడికి దశంపాఠం ఇస్తే, కష్టపడి సంపాదించిన సొమ్ములు దేవుడికి కానుకలు కింద ఇస్తే, మీ సొంత పేర్లు కింద మార్చుకొని డబ్బు సంపాదిద్దామని సేవకులుగా వచ్చిన వారికి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేను ఎందుకు వచ్చానో మీరు ఇప్పుడుదా మాట్లాడా, ఇదిగో నేను మళ్ళా రాబోతా ఉన్నాను, నేను ప్రకటన చేస్తా ఉన్నాను. 5వ అధ్యాయంలోపు నోరు తెరవలేదు. 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నోరు తెరచి విధముగా బోధించాడు. 4వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఆయన ప్రకటనలు చేశాడు. ఇంకా చూడండి, ప్రకటన గ్రంథము చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 38వ వచనము.
మార్క్స్ వార్త 1:38 మార్క్స్ వార్త 1:38. మార్క్స్ వార్త 1:38. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు. హల్లెలూయా. ప్రకటించుచున్నాడు, సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు, దెయ్యాలు వెళ్ళగొడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా దెయ్యాలు లేవని, దెయ్యాలు ఉన్నాయని, ఈడో 4 మనుషులు పెట్టారని, 4 మనుషులు పెట్టి చేశాడనుకో, ఆ మాస్టర్ దేవుడిగా కప్పు చెప్పుకుంటాడు. మనకు అనవసరం, అది పెద్ద సబ్జెక్ట్ కాదు. మెయిన్ సబ్జెక్ట్ దేవుడు మనకు అప్పచెప్పింది ఆయన సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించకుండా ఈ పాస్టర్ అలాగా, ఆ పాస్టర్ అలాగా, వీడికి 1,00,000 మంది వస్తారు, వాడి పేరు బదనాం చేస్తే మనకేం వస్తుంది? నువ్వు సువార్త ప్రకటించు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు వాడు. ఆయన ఇస్తాడు జీతానికి. ఆయన దేశాంతరం పోయాడు, పరలోకానికి వెళ్ళాడు. ఫస్ట్ వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. మరలా వెళ్ళిపోయాడు దేశాంతరం, రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. రాబోతా ఉన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు, ఒకడికి ఒక తలాంతి ఇచ్చాడు. 1 దీనాలు, 3 దీనాలు, 5 దీనాలు. అంటే పరలోకం వెళ్ళిపోయాడు, దేశాంతరం అంటే పరలోకం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి నా కుమారుడు నువ్వేం చేశావు? మనం నోటితో మాట్లాడిన ప్రతి మాటకు మనం దేవుడికి లెక్క చెప్పాలి. పెద్ద పెద్ద పాస్టర్ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులను మనం విమర్శించి కాదు నా కుమారుడా, దేవుడు సువార్త ప్రకటించు, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని, నీకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని దేవుడు నాయన మనం ఎన్నోసార్లు విమానం పైనుంచి ప్రయాణం చేసేటప్పుడు అది పైనుంచి చూసినప్పుడు కొండలు లైట్లో వెళ్ళి చిన్నగా కనబడతా ఉంటాయి. పరలోకం నుంచి దేవుడు భూలోకానికి దిగుతున్నప్పుడు కోట్ల దేవదూతల వెలుగు ఎక్కడ పుట్టిందంట? ఆయన నివాస స్థలంలో, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో అక్కడ పుట్టిందంట. అంత దేవాది దేవుడు భూలోకానికి వచ్చాడంటే, ఆయన బిడ్డలో ఆయన రక్తంతో కడగబడ్డామంటే మన సహోదరుని మనం ఏమంటున్నాము? మన సహోదరుని అలా మనం ఏమి చెప్తున్నాము, ఏం ప్రకటిస్తున్నాము? ఆయన ప్రకటించాడు, ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన స్వార్థ ప్రకటించాడని రాయబడి ఉంది. ఆయన మన పాపాలు క్షమించడానికి, ఆయన తన ప్రాణములు పెట్టటకు, మనకు పరిచర్య చేయుటకు, తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు పాపులను పిలువ వచ్చాడు. ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చాడు, నిత్య జీవం ఇచ్చుటకు వచ్చాడు. ఆయన ఎన్ని కారణాలు, నశించిన దాన్ని వెదకి రక్షించడం కొరకు వచ్చాడు. ఆయన అంగీకరిస్తావా నా కుమారుడా? ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నాకు ఉద్యోగం లేదు, నాకు గర్భఫలం లేదు, నాకు అమెరికా వీసా లేదు, నేను ఇల్లు కట్టుకోలేదు, 3 మంది నా ముందున్న లంచాలు తీసుకొని ఇల్లు కొనేసుకుంటున్నారు. ఏ గొడవ? చిన్న పార్సల్ పెద్ద పార్సల్ మీద ఏడవడం, పెద్ద పార్సల్ ఏమో ఇంకా పెద్ద, మీ పెద్ద పార్సల్ అందరూ ఒక గ్రూపు, చిన్న పార్సల్ వదిలేసి మళ్ళా అదో గ్రూపు. బ్లూ చిప్ కంపెనీస్ వేరు రకమైన జీడిపప్పు ఎక్స్పోర్ట్ చేశారు అంటే చెత్త రకం వదిలేశారనా? ఎంత అన్యాయం అండి. మా కళ్ళ ఎదురుగా పెరిగాడండి వీడు. ఇంకా ఆయన మాట్లాడు 300 మంది సంఘం పెరిగిందంటే ఇక ఏ పార్సల్తో మాట్లాడతావు, ఏ విశ్వాసంతో మాట్లాడుతూ ప్రాంతంలో ఉన్నాడు అనుకుంటారు. ఎప్పుడు ఫోన్ చేసి ఆయన ఏ పేషీలో ఏదో చేయించుకుంటూ ఉంటాడు మగల చాపలో. ఎంత దారుణం అండి. సంఘ కాపరి ప్రతి వాడి పేరు తెలియాలి, ఏ వాడికి పేరు తెలియదు. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు వాక్యము చెప్పడం మానేశారు దైవజనులు. ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నారు. కుమారుడా, మీకు ఇచ్చిన తలాంతులు వాడండి, మీకు ఇచ్చిన అభిషేకమును ఉపయోగించండి. ఇప్పటికే అన్యుల మధ్య చులకనైపోతా ఉన్నాము. ఆ రాధా మనోహర్ అనేవాడు విచ్చలవిడిగా వాడు గొప్ప ధైర్యంగా మారును కాక పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు సృష్టికర్తల గురించి. అతనికి దేవుడి అభిషేకం వచ్చి అతను దేవుని బిడ్డగా మారి
సువార్త ప్రకటించుదురుగాక. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. నాకు 2 కళ్ళు దేవుడిచ్చాడు. గ్లూకోమా వచ్చి ఆపరేషన్ జరిగింది ఎంతో మందికి. ఇక్కడ అనవల కుదురులో కానీ, ఇక్కడ పునమట్లో కానీ కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు నేను ఎంతో మంది ఎరుగుతున్నాము. దేవుడు నా 2 కళ్ళు నాకు ఇచ్చాడు. ఆయన సాక్షిగా ఉన్నాము, ఆయన బిడ్డగా ఉన్నాము. మనలో ఉన్న అనేక దెయ్యాలు ఎల్లగొట్టిన దేవుడు, మనల్ని ఆశ్రయించిన దేవుడు, మనకి ఆయన రక్తంతో కడిగిన దేవుడు. పరలోకము తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళా రాబోతా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఇప్పుడు దాకా మనం చదివాం. ఆయన మళ్ళా రాబోతా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాలు ఆయన సెలవిస్తా ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచు. నా తండ్రి ఎంత అనేక నివాసములు కలవు. రెండవ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. దేని ఎడల మీతో చెప్పుదును. దేని ఎడల చెప్పండి కదా బాబు. ఉన్నాయి. నీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. మీకు స్థలము స్థలం అంటే నేను అనుకున్నా ఓపెన్ ప్లేస్ అనుకున్నా. అది స్థలాలు ఏమనుకున్నా కాదు. ఇంగ్లీష్ లో మెన్సన్స్ అని రాయబడింది. పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయంట పర్లోకంలో. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలంలో మీరుండు లాగా మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. అందుకే కీర్తనలు 90 అధ్యాయాలు అంటున్నాడు. 90 అధ్యాయం 1-2 వచనాల్లో నరులారా 2 చేతులు, నరులారా దినమెల్ల నా చేతులు, విననల్లని ప్రజల వైపు నా చేతులు దినమెల్ల చాచను. నరులారా తిరిగి నా యొద్దకు రండి. 90వ అధ్యాయం 1-2 వచనాలు. 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండి, నేను సెలవిచ్చుచున్నాను. హల్లెలూయా. తిరిగి రండి, మీరు నా దగ్గరికి వచ్చేసేయండి. నా దగ్గరికి దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చేసేయండి. నా కుమారుడు తిరిగి వచ్చేసాయి. తప్పిపోయిన కుమారుడు తండ్రి, పరలోకపు తండ్రి, నీకు నాకు నా తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి వ్యతిరేకంగా జీవించాలని తన తండ్రి ఇంటి బాట పట్టాడు. తన తండ్రి ఇంటి బాట పట్టాడు. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటి బాట పట్టాడు తప్పిపోయిన కుమారుడు. పరలోకపు తండ్రికి నా తండ్రికి నేను వ్యతిరేకంగా జీవించాను. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నీవు నన్ను పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ జాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా, ఆత్మకు అభిషేకమా. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినందున. మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను, కృప పొందినందున. మహిమతో నీవు దిగివచ్చు వేళ. రెండో రకం మళ్ళీ రాబోతా ఉంది. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మాకు నందేగా నీ పోలికగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన సమశరీరంతో మనము మరి మారతాము. మహిమతో నీవు దిగివచ్చు వేళ, మాకు పొందెదా నీ పోలికగా. శ్రీమంతుడా యేసయ్యా, సియోను శిఖరము సింహాసనము, వరపుత్రులకే వారసత్వము. సియోను శిఖరము సింహాసనము,
వరపుతులకే వారసత్వము వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటిగా. హల్లెలూయా. 30 ఏళ్ల క్రితం ఇచ్చిన వాగ్దానాలు, 15 ఏళ్ల క్రితం ఇచ్చిన వాగ్దానాలు, నేను 9వ తరగతి చదువుకున్నప్పుడు వాగ్దానాలు నెరవేర్చేస్తా ఉన్నాడు. ఒక్కొక్క వాగ్దానము. హల్లెలూయా. నా కొడుకుని ఆస్ట్రేలియా పంపించాడు, నా కుమార్తెను అమెరికా పంపించాడు. ఎందుకు? దేవుడి పని చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు సంపాదించుకుందామని కాదు, వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా, శ్రీమంతుడా యేసయ్యా. ఆత్మకు అభిషేకమా నా అభినయ సంగీతమా. హల్లెలూయా. ప్రభువా, నీ కొత్తనములు నాయన, నీ బిడ్డలైన వారు అనేక మంది చూస్తూ ఉన్నారు యూట్యూబ్, ఫేస్బుక్లో. ప్రభువా నాయన, నీ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మీరు వచ్చారు. ఇప్పుడు పాపలను పిలవ వచ్చారు, పరిచారం చేయటకు వచ్చారు, కానీ పరిచారం చేయించుకోవడానికి రాదు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చారు. ప్రభు నాయన, వారి ప్రజల్ని వారు రక్షించడానికే. అవును, మీరు అనేక విధాలుగా నిత్య జీవం ఇచ్చడానికి ఈ లోకానికి మీరు వచ్చారు. సమస్తమును మీ ఆలయంలో ఉంచుకోండి. ఇంకా ఎవరు నిన్ను అంగీకరించలేదు వారందరినీ దీవించి ఆశీర్వించి కాపాడండి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో మీరు మాకు సూటిగా తేటగా మీ లేఖనాలు తెలియపరిచేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వించుకోండి. ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్.